అయ్యో అయ్యో అయ్యయ్యో మన సోషల్ మీడియా భయ్యా ఇంతుంటే ఇంత చేస్తారు. విరాట్ కోహ్లీ అవినీత్ కౌర్ ఇష్యూ. అవినీత్ కౌర్ అంటే ఎవరో తెలుసా భయ్యా? మనకు ఒక యాడ్ వచ్చింది చిన్నప్పుడు, స్లోవా ఏంటి అని. దాంట్లో ఒక అమ్మాయి ఉండేది, చిన్న పిల్ల. ఆ అమ్మాయి ఇప్పుడు మోడల్ అయ్యి చాలా ఫేమస్ అయిపోయింది. ఇన్స్టాలో తనకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఏప్రిల్లో అవినీత్ కౌర్ ఫ్యాన్ పేజ్ గ్రీన్ బికినీలో ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది. దాన్ని విరాట్ కోహ్లీ లైక్ చేశాడు. అనుష్క శర్మ బర్త్డే రోజే విరాట్ కోహ్లీ అవినీత్ కౌర్ ఫొటోస్ ని లైక్ కొట్టడం వల్లే ఇష్యూ అంతా అరైజ్ అయింది. అవినీత్ కౌర్ ఫొటోస్ కి విరాట్ కోహ్లీ లైక్ కొట్టగానే అనుష్క శర్మకి విరాట్ కోహ్లీకి ఏమన్నా అయ్యిందా, వాళ్ళిద్దరు విడిపోతున్నారా? చాలా మంది క్రికెటర్స్ గానీ, చాలా మంది సెలబ్రిటీస్ గానీ డైవర్స్లు తీసుకోవడం వల్ల వాళ్ళు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో కొట్టినా, ఒకవేళ ఇలాంటివి జరిగినా వెంటనే అందరూ వాళ్ళిద్దరు విడిపోతున్నారా, వీళ్ళు విడిపోతున్నారా, వాళ్ళిద్దరికి ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయి, వీళ్ళిద్దరికి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయి, అది ఇది డూమ్ ధీమ్ ధూమ్ ధూమ్ అని రాసేస్తారు. లైక్ కొట్టడం వల్ల ఏమైందంటే విరాట్ కోహ్లీకి అనుష్కకి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా, వాళ్ళు ఏమైనా విడిపోతున్నారని రూమర్స్ చాలా స్ప్రెడ్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అయ్యారు. లాస్ట్ కి అది విరాట్ కోహ్లీ వరకు వెళ్ళింది. విరాట్ కోహ్లీ ఇన్స్టాలో క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ని క్లియర్ చేస్తుంటే ఏదో పొరపాట్లో అలా జరిగిపోయింది, నేను కావాలని చేసింది కాదు అని మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏమీ డిస్టర్బెన్సెస్ లేవు, దయచేసి ఫాల్స్ న్యూస్ ని, ఫేక్ రూమర్స్ ని స్ప్రెడ్ చేయకండి అని కూడా క్లారిఫై చేశాడు. అనుష్క శర్మ కూడా తన బర్త్డే రోజు విష్ చేసి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు, వాళ్ళిద్దరు బానే ఉన్నట్టు అని. అది భయ్యా జరిగిన మ్యాటర్.